బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. థియేటర్ల బంద్ ప్రకటనలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. థియేటర్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో వివరించాలి అన్నారు పవన్ కళ్యాణ్. శక్తుల వెనుక జనసేన వాళ్లు ఉన్న చర్యలకు వెనకాడొద్దు అని ఆదేశించారు. థియేటర్ల బంద్ ప్రకటనలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. థియేటర్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి అన్నారు పవన్ కళ్యాణ్. శక్తుల వెనుక జనసేన వాళ్లు ఉన్నా సరే చర్యలకు వెనకాడొద్దని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయ్ చంద్రిక సినిమా థియేటర్ వివాదానికి సంబంధించి రోజు రోజుకి ముగురుతా ఉంది. ప్రధానంగా మొన్న సింగిల్ థియేటర్ స్క్రీన్ కి సంబంధించి హైదరాబాద్ లో జరిగిన మీటింగ్ లో జూన్ 1 నుంచి కూడా బంద్ చేస్తామంటూ చేసిన ప్రకటనతో ఒకసారిగా వాతావరణం వేడెక్కింది. దీనికి సంబంధించి నిన్న దిల్ రాజు మన అల్లు అరవింద్ వివరణ ఇచ్చినప్పటికీ కూడా అసలు థియేటర్ లో మొత్తం కూడా ఎందుకు జనాలు రావట్లేదు, ప్రేక్షకులు ఆదరణ కోల్పోతారనే అంశాలపై కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ మొదలైంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ దీనిపై ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ జూన్ 1 బంద్ ప్రకటన ఏ విధంగా బయటకు వచ్చిందనే అంశాలతో పాటు అసలు థియేటర్ల నిర్వహణ ఎలా ఉంది, థియేటర్లో తిరుబండారాల ఖర్చులు కావచ్చు, సినిమా టికెట్ల రేట్లు వంటి పరిస్థితులపై కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని కూడా ఆదేశాలు జరిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చేపు క్రితం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిసి మొత్తం ఈ సినిమాలకు సంబంధించి వివరాలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చేపు క్రితం ప్రకటన కూడా విడుదల చేశారు. సినిమా థియేటర్లో సినిమా టికెట్ల రేట్ల కన్నా కూడా ఆహార పదార్థాల భారీగా రేట్లు ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులు తిరుబండాల్లో కొనుగోలు పరిస్థితిలో ఉన్నారు. దీనివల్ల కూడా చాలా వరకు థియేటర్లకు ప్రేక్షకులు రావట్లేదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఇంతకుముందు ఏ సినిమాకి ఆ నిర్మాతలు వచ్చి ప్రభుత్వానికి సంప్రదింపుల ద్వారా ఎంతో కొంత పెంచుకుని ఏర్పాట్లు చేసుకునేవాళ్ళు. ఇక్కడ నుంచి అటువంటి వాటికి ఆస్కారం లేదని ఎవరైనా కూడా ఛాంబర్ తరఫున వచ్చి ప్రభుత్వానికి విన్నవించుకోవాలి తప్ప ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు వ్యక్తిగతంగా వచ్చి కలవటానికి అవకాశం ఉండదని కూడా తేల్చి చెప్పిన పరిస్థితి. అదేవిధంగా సినిమా హాల్ బంధు వెనక నిర్ణయం వెనక ఎవరు ఉన్నారు, దీనికి సంబంధించిన ఈ ప్రకటన ఎందుకు బయటకు వచ్చిన అంశాలను కూడా పూర్తిగా విచారించాలని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ ప్రస్తుతం సినిమా రంగంలో ఉన్న అనే విధాలకు సంబంధించి కూడా ఆయన నేరుగా కొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్లు కావచ్చు, సింగిల్ స్క్రీన్స్ థియేటర్లో మొత్తం నిర్వహణ ఎలా ఉంది, ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయాలు ఏ విధంగా ఉన్నాయతో పాటు వినియోగ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చినప్పుడు సౌకర్యంగా ఫీల్ అవుతున్నారా, ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వీటన్నిటిపై కూడా పూర్తి విచారణ చేయడంతో పాటు ఆ నివేదికలు కూడా సమర్పించాలని కూడా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఆదేశించారు. అదేవిధంగా ఇప్పుడు సినిమా రంగంలో కొంచెం అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఎవరికారు వ్యక్తిగతంగా ప్రకటనలు చేయడం కావచ్చు, సినిమా రంగంపై విమర్శల వాతావరణం నెలకొనే విధంగా వ్యవహరించడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఇక నుంచి ఇటువంటి వాడికి ఆస్కారం ఉండకూడదని ఎవరైనా కూడా నిర్మాతల మండలి అయితే నిర్మాతల మండలి, అదేవిధంగా ఛాంబర్ అయితే ఛాంబర్, ఇట్లా ఎవరికి వారు అసోసియేషన్ పరంగా వచ్చి ఆయా ప్రతినిధులు వచ్చి కలవాలి తప్ప వ్యక్తిగతంగా కలవడానికి ఆస్కారం లేదు కూడా తేల్చి చెప్పిన పరిస్థితి. దీంతో ఇప్పుడు రేపు జూన్ లో 3 భారీ సినిమాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సినిమా థియేటర్లో మొత్తం అధికారులు వర్క్ తనిఖీలు చేసే ఆస్కారం ఉంది. తద్వారా ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం ఏబిఎన్ లో ప్రత్యేకంగా డిస్కషన్ జరిగినప్పుడు కూడా చాలా మంది మల్టీప్లెక్స్ లో భారీ బయట 20 రూపాయలు 30 రూపాయలు ఉన్న పాప్కార్న్ వంటిది 150 నుంచి 200 రూపాయలు, కొన్ని చోట్ల 300 కూడా అమ్ముతున్నారు ప్యాకేజీలు పెట్టని చెప్పి దాని ద్వారా ప్రజల్ని ఒక విధంగా దోచుకుంటున్నట్టే కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అదే అంశాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఒక విధంగా నేరుగా ప్రస్తావించినట్టు కూడా అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా మల్టీప్లెక్స్ లో కావచ్చు, సింగిల్ స్క్రీన్స్ లో కావచ్చు, క్యాంటీన్ల నిర్వహణ, అదేవిధంగా చిరుబండాలకు సంబంధించి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటే మరింత మంది ఎక్కువ మంది కూడా థియేటర్కి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చూసే ప్రేక్షకులు అక్కడ కొనలేని పరిస్థితిలో ఉన్నారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రెండింటికి సంబంధించి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్న తర్వాత ఒక ప్రణాళిక, అదేవిధంగా ఒక కార్యాచరణ కూడా ఉండబోతుందని, దీనిపై ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న దిశానిర్దేశం కూడా త్వరలో ప్రకటిస్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ ప్రసాద్.